హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీత నుంచి 2వ అధ్యాయము 13వ శ్లోకము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తే ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తే ధీరస్తత్ర న ముహ్యతి. దేహదారి దేహమునందు బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి ముదసలి ప్రాయమునకు క్రమముగా చనురీతి మరణానంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు మోహము నొందడు. సో భగవద్గీతలో మనము గీతాసారము అనేటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయం మనము నేర్చుకుంటున్నాం. సో ఈ యొక్క అధ్యాయంలో మనం చూసాం, శ్రీకృష్ణ భగవానుడికి అర్జునుడు నేను ఏమవుతాను, మీకు శిష్యుడని శరణాగతుడని అని చెప్పడం జరుగుతుంది. శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. నన్ను మీ శిష్యుడి కింద తీసుకోండి, ఆ తర్వాత నాకు దారి చూపించండి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఏం చేస్తారు, శ్రీకృష్ణ భగవానుడు ముందు గురువుగారు శిష్యుడు ఏమైనా తప్పు చేస్తుంటే ఏం చేస్తారు, ముందు మందలిస్తారు కదా. అదే విధంగా ఏం చేస్తారు, అర్జునుడిని కూడా శ్రీకృష్ణ భగవానుడు మందలించడం జరిగిందనమాట. ఏమని చెప్పారు, ప్రజ్ఞతో కూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. పండితులైన వారు జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారి గూర్చిని గాని దుఃఖింపరు. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే అగత గతాసూనగతాసూంశ నాను శోచంతి పండిత. నువ్వు పండితుల్లాగా మాట్లాడుతున్నావు కానీ నీకు పాండిత్యం ఏమీ లేదు.
అని చెప్పేసి అర్జునుడిని ముందుగా మందలించారనమాట. ఆ తర్వాత మొట్టమొదట ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి? యొక్క ఆత్మతత్వం గురించి చెప్తున్నారు. యొక్క ఆత్మతత్వం గురించి చెప్తున్నారు. ఈ యొక్క సెక్షన్‌లో ఏదైతే గనుక ఆత్మతత్వం గురించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధిస్తారో చాలా ముఖ్యమైనటువంటిదనమాట. సో, మనం అందరం కూడా నేర్చుకోవాలి. రేపొద్దున ఎవరైనా మాయావాదులొచ్చేసి మనల్ని ఏదో ఒకటి మనము స్ట్రాంగ్‌గా లేమనుకోండి, బలంగా లేమనుకోండి, ఏం చెప్తారు మనకి? ఏదో ఒకటి అది లేదు, సరిలేదు, ఇది సరిలేదు. సో, అని చెప్పేసి ఏదో ఒక వంకలు పెట్టేసి మనల్ని ఏం చేస్తారు? దారి తప్పించేస్తారు. సో, ఎక్కడైనా మనం బయటికి వెళ్ళాం. భగవద్గీత చదివారా మీరెప్పుడైనా? ఆ! చదివామండి భగవద్గీతను మేము ఒకసారి చదివేసాం, 2 సార్లు చదివేసాం అని చెప్పామనుకోండి. వాళ్ళేంటంటే గనక ఈ యొక్క ఉల్టా సీదా ప్రశ్నలనమాట. ఏదో తిక్కు ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు వేస్తారనమాట. వేసినప్పుడు మనకి సిద్ధాంతం సరిగ్గా లేదనుకోండి. మన సిద్ధాంతం సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? మనము అనిపిస్తుందనమాట మనకి. ఆ! వాళ్ళు చెప్పిందే కరెక్ట్ కదా! అంటే మనం నేర్చుకుంది తప్పేమో అని చెప్పేసి మనకి అనిపిస్తూ ఉంటుందనమాట. అందుకే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? మాయావాదుల దగ్గర నుంచి ఒక భగవద్గీత యొక్క భాష్యాన్ని మనం ఏం చేయాలి? నేర్చుకోకూడదు. మాయావాదుల దగ్గర భగవద్గీత భాష్యాన్ని వినకూడదు. ఏమవుతుందండి? వింటే గనక మేము వింటామండి. ఆ! అంటే గనక అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారు. ఏం చెప్పారాయన? ఎవరైతే మాయావాదుల భాష్యం వింటారో వాళ్ళకి భగవద్గీతలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యము ఏదైతే ఉందో, నిగూఢమైనటువంటి అర్థము ఏదైతే ఉందో, ఆ తర్వాత దాని యొక్క మూల ఉద్దేశ్యం ఏదైతే ఉందో అది పోతుంది. ఎందుకు చదువుతున్నాం భగవద్గీత మనము అనేటువంటి ఉద్దేశ్యము దాన్ని ఎందుకోసం చెప్పారు? ఎందుకు చెప్పారు అనేటువంటి ఉద్దేశ్యమే పోతుందన్నమాట. సో, కాబట్టి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మనము భగవద్గీత వినకూడదు. ఏ పుస్తకాలు పడితే గనక ఆ పుస్తకాల్లో మనం భగవద్గీత చదవకూడదు. చదివితే ఏమైపోతుంది? చూస్తే గనక బయట 99% అన్నీ కూడా మాయావాద భాష్యాలే. అన్నీ కూడా మాయావాద భాష్యాలే. సో, ప్రభుపాద్ గారు మూవ్‌మెంట్ మొదలుపెట్టినప్పుడు ఒక ఫారెన్ లేడీ అన్నమాట. ఒక ఆవిడొచ్చి అడుగుతుంది, "ప్రభుపాద్ భగవద్గీత నేర్చుకోవడానికి ఏదైనా ఒక మంచి పుస్తకం ఉంటే గనక సజెస్ట్ చేయండి" అని చెప్పి ఆవిడ చెప్తుందన్నమాట. ప్రభుపాద్ గారు అప్పుడు ఆలోచిస్తారు. ఎన్నో పుస్తకాలున్నాయి భగవద్గీత గురించి. కానీ ఎక్కడా కూడా ఒక సరైనటువంటి సైద్ధాంతిక పరంగా, వైష్ణవ సిద్ధాంతిక పరంగా ఏది ఒక పుస్తకం గూడా లేదు అని చెప్పి ప్రభుపాద్ గారు ఆలోచించారు. ఆవిడకేం చెప్పారంటే, "మీరు శ్లోకాలు కావాలంటే గనక చూడాలి అనంటే గనక శ్లోకాల కోసం ఒక పుస్తకం వాడుకోండి" అని చెప్పి ఆవిడకేదో ఒక పుస్తకం చెప్పేశారనమాట. అప్పుడు ప్రభుపాద్ గారికి ఆలోచనొచ్చింది. లేదు, మనం కూడా భగవద్గీత వైష్ణవ సిద్ధాంత ప్రకారం మనము చెప్పాలి. ఒక మంచి పుస్తకం రాయాలి అని చెప్పేసి ప్రభుపాద్ గారు ఏం చేశారు, అప్పుడు ఈ యొక్క భగవద్గీత యథాతథం అనేటువంటి పుస్తకం ఆయన రాయడం జరిగిందనమాట. సో, ఆ భగవద్గీత యథాతథం అనేటువంటి పుస్తకం ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం ప్రపంచంలోనే అత్యంత అమ్ముడుపోయినటువంటి పుస్తకము. మోస్ట్ డిస్ట్రిబ్యూటెడ్, మోస్ట్ సోల్డ్ బుక్, హైయెస్ట్ సోల్డ్ బుక్ ఏది అంటే గనక భగవద్గీత యథాతథము. భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అన్నమాట. సో, ప్రపంచంలోనే ఎక్కువ భాషలలోకి అనువదించబడిన పుస్తకం ఏమిటి? ఈ యొక్క భగవద్గీత. భగవద్గీత ఎన్ని లాంగ్వేజెస్ ఎన్నో లాంగ్వేజెస్ మొత్తం ప్రపంచంలో ఉన్న ఇంచుమించు అన్ని భాషల్లోకి కూడా అనువదించబడింది. చైనీస్‌లోకి, ఉర్దూలోకి కూడా ఇది అనువదించబడింది. అంతటి శక్తి ఉందన్నమాట. ఎంతో మంది యొక్క భగవద్గీత పుస్తకాన్ని చదివి, కేవలం పుస్తకాన్ని చదివి వాళ్ళు భక్తులైపోయారన్నమాట. సో, ప్రభుపాద్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క మెసేజ్ ఏదైతే ఉందో, ఆ యొక్క ఉపదేశం ఏదైతే ఉందో అంత శక్తివంతమైనటువంటిదన్నమాట. సో, మనం ఏంటంటే గనక మాకు తెలుసండి ఆత్మ గురించి అనే కాకుండా, కొంచెం మనం సిద్ధాంత పరంగా కూడా మనము గట్టిగా అర్థం చేసుకొని బలంగా ఉండాలన్నమాట. లేకపోతే ఎవరైనా మనం భక్తి చేస్తున్నాం, ఎవరో వచ్చి ఏదో 2, 3 ప్రశ్నలు వేసి మనల్ని అలా అటు ఇటు కుదిపేశారనుకోండి ఏమైపోతుంది? మన భక్తి డిస్టర్బ్ అయిపోతుంది. సో, కాబట్టి మనం కూడా ప్రభుపాద్ గారి పుస్తకాలని ఎలా చదవాలి మనము? క్షుణ్ణంగా చదవాలి.
అధ్యయనం చెయ్యాలి. ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు, నావెల్ చదివినట్టు, ఏదో వారపత్రిక చదివినట్టు, మాసపత్రిక చదివినట్టు చదవకూడదు మనం. ఎలా చదవాలి మనం భగవద్గీత, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాల్ని అధ్యయనం చేయాలి, స్టడీ చేయాలి. సో పిల్లవాడు ఎగ్జామ్‌కి రెడీ అవుతున్నాడనుకోండి, ఆ పుస్తకాన్ని ఎలా చదువుతాడు? ఏదో ఒకసారి పైనుంచి కిందకి ఒకసారి చదివేసి పక్కన పెట్టేస్తారా? లేదు. చదువుతాడు, మళ్ళీ కాన్సెప్ట్ నేర్చుకుంటాడు, మళ్ళీ దాన్ని మళ్ళీ కాన్సెప్ట్ నేర్చుకుంటాడు, దాని అప్లికేషన్ పెడతాడు. సో అలాగా మొత్తం అంతా కూడా దాన్నేం చేస్తారు? అధ్యయనం చేస్తారు. దాన్నే స్టడీ అంటారు. అలాగే మనం గూడా యొక్క భగవద్గీతని అధ్యయనం చెయ్యాలి, స్టడీ చెయ్యాలి. సో కాబట్టి మనకి ప్రభుపాద్ గారు ఈ సెక్షన్‌లో అన్నమాట 12, 13, 14 యొక్క ఆత్మతత్వాన్ని గురించి చెప్పినటువంటి శ్లోకాల్లో ఎంతో జ్ఞానం ఉందన్నమాట. సో మనల్ని ఏం చేస్తుంది ఈ యొక్క జ్ఞానము? భక్తిలో ఎవరైనా వచ్చి మనల్ని ఏదో పిచ్చి ప్రశ్నలు వేస్తే గనక మనల్ని పడిపోకుండా చేస్తుంది. కాబట్టి ఇవన్నీ బేసిక్కే కదండీ! మేము 18వ అధ్యాయం కూడా చదివేసాం మేము. 15వ అధ్యాయం అయిపోయింది మాకు. 12వ అధ్యాయం అయిపోయింది. రెండవ అధ్యాయం ఏంటండి మాకు? అలా అనుకోకూడదు. రెండవ అధ్యాయంలోనే మనకి ఫౌండేషన్, ఇంటికి ఎలా అయితే కనుక పునాది ఎంత ముఖ్యమో, అలాగే మనకి భగవద్గీత జ్ఞానం తెలుసుకోవడానికి యొక్క పునాది ఏమిటి? యొక్క ఆత్మతత్వము. పునాదులు మనకి గట్టిగా ఉంటే గనక మనం ఎన్ని అంతస్తుల భవనాన్నైనా కట్టొచ్చు. అదే పునాది గట్టిగా లేకపోతే గనక ఒకటి కట్టడమే కష్టంగా ఉంటుంది. అలాగే మన పునాది కూడా చాలా గట్టిగా ఉంటే గనక ఎవరు వచ్చి ఏం చేసినా సరే, పునాది సరిగ్గా లేదనుకోండి, చిన్న గాలివానొస్తే ఆ ఇల్లు పడిపోతుంది. అదే పునాది బలంగా ఉందనుకోండి, పెద్ద తుఫాన్లొచ్చినా సరే ఏమైపోతుంది? ఆ బిల్డింగ్ పడిపోదు. అలాగే మన యొక్క భక్తి యొక్క పునాది ఎక్కడ ఉంది? ఒక భగవద్గీతలో ఉంది. ఆ యొక్క భగవద్గీతలో కూడా మనం నేర్చుకుంటున్నటువంటి ఈ యొక్క సెక్షన్‌లో ఉందన్నమాట. 12, 13, 14, 15 ఈ శ్లోకాలన్నిటిలోనూ ఉందన్నమాట. సో, నిన్నటి శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాం? చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అన్నమాట. సో, ఏం నేర్చుకున్నాం మనం? నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపా నచైవ నా భవిష్యామః సర్వే వయమతః పరం. ఏం చెప్తున్నారు స్వామి? అర్జునా, నేను గాని, నువ్వు గాని, ఈ రాజులందరూ గాని నిలిచియుండని సమయం ఏదియును లేదు. అంటే దాని అర్థం ఏమిటి? వీళ్ళందరూ కూడా లేనటువంటి సమయం ఏదీ లేదు. అంటే గనక అన్ని సమయాలలో కూడా వాళ్ళు ఉన్నారు. అంటే ప్రస్తుతం కూడా ఉన్నారు, భూతకాలంలో కూడా ఉన్నారు. భూతకాలంలో ఉన్నారు అంటే గనక ఇంతకు ముందు జన్మల్లో కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మళ్ళీ మనకు అనుమానం వస్తుందేమో అని చెప్పి ఏం చెప్తున్నారాయన? అలాగుననే భవిష్యత్తునందు మనం ఎవ్వరము ఉండకపోము. అంటే గనక భవిష్యత్తులో కూడా మనం అందరం ఉంటాము. దీంట్లో చాలా అర్థం ఉంది. ఇది యొక్క అనువాదంలో 2 వాక్యాలున్నాయి. ఏం చెప్పారాయన? నేను గాని, నువ్వు గాని, ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదీ లేదు. భవిష్యత్తులో కూడా నిలిచి ఉండకపోము. చాలా అర్థం ఉందన్నమాట. సో, కొంచెం మనం ఎందుకంటే సిద్ధాంతం మనకి గట్టిగా ఉండాలి కాబట్టి, సో, మనము సిద్ధాంతపరంగా ఈ యొక్క శ్లోకాల్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ముందు. కుదిరినంత వరకు కూడాను. సో, దీంట్లో మాయావాదులు వాళ్ళు రకరకాలుగా వాళ్ళ సిద్ధాంతాన్ని కూడా మరి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా! వాళ్ళ సిద్ధాంతాన్ని కూడా వాళ్ళు నిలబెట్టుకోవాలి కదా! వాళ్ళ సిద్ధాంతం ఏమిటి మాయావాదులది? ఆత్మ అనేటువంటిది ప్రస్తుతము మాయలో ఉంది కాబట్టి ఏమైంది? భగవంతుడి కంటే కూడా వేరుగా ఉంది. ఎప్పుడైతే గనక ఈ యొక్క మాయ నుంచి బయటపడిపోతాడో, ముక్తి అనేటువంటిది ఏమిటి? ఆ యొక్క పరబ్రహ్మంలో అది కలిసిపోతుంది అని చెప్పి వాళ్ళ యొక్క సిద్ధాంతం. బేసిక్ డిఫరెన్స్ ఇదే అన్నమాట. ఏమిటి? సో, ఆత్మ అనేటువంటిది ముక్తి వచ్చినప్పుడు ఏమైపోతుంది? పరమాత్మలో అది కలిసిపోతుంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. సో, కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు సో, ఎవరు ముందుగా మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఈ యొక్క భగవద్గీత చెప్తుంది ఎవరు? భగవద్గీత చెప్తుంది శ్రీకృష్ణ భగవానుడు. చాలా సార్లు చెప్పుకున్నాం మనం. దేవాది దేవుడు. సో,
ఆయన యొక్క మాయాధీనుడు కాదు. ఆయన మాయా ప్రభావములో లేరు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఎవరు మాట్లాడుతున్నారు? ఆయన మాట్లాడినటువంటి మాటలకి విలువ ఏమిటి? ఆయన మాయా ప్రభావములో లేరు. హ్మ్. ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే ఆయన ప్రకృతి త్రిగుణాలకు లోను కాడు. ఇంకా చెప్పాలి అనంటే గనక ప్రకృతి త్రిగుణాలు అతని ఆధీనంలోనే ఉన్నాయి. మాయ మొత్తం అతని ఆధీనంలోనే ఉంది. హ్మ్. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. మాయ మొత్తం ఎవరి ఆధీనంలో ఉంది? కృష్ణుడి యొక్క ఆధీనంలో ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుంటాం. ఒక వ్యక్తి ఉన్నాడు. మత్తు పదార్థాలు ఏదో తీసుకున్నాడు. ఏదో మందు ఏదో తీసుకున్నాడు. ఆ మందు తీసుకున్న ప్రభావంలో ఏం చేస్తూ ఉంటాడు? ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. ఏదో నేను కొట్టేస్తానంటాడు, లేదా చంపేస్తానంటాడు, లేకపోతే నీకు రూ. 1,00,000 ఇచ్చేస్తానంటాడు, ₹1,00,00,000 ఆస్తి రాసేస్తానంటాడు. కానీ మామూలు వాళ్ళు తెలియని వాళ్ళైతే గనక, ఓహ్! నిజంగా నాకు రూ. 1,00,000 రాసి ఇచ్చేస్తన్నాడు, ఆస్తి రాసిస్తున్నాడు అన్నాడు అని చెప్పి చాలా ఆనందపడిపోతారు. కానీ వాడి గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి ఆ ఊళ్ళోను, వీడెలా ఉన్నాడు? మందు తాగేసున్నాడప్పుడు. కాబట్టి వీడు ఏం మాట్లాడుతున్నాడో వీడికే తెలీదు. ఇది ఎప్పుడైతే గనక ఈ మందు తాగడం దిగిపోయిందో, వాడు మాట్లాడిన మాటలన్నీ కూడా వీడు మర్చిపోతాడు. సో, అటువంటి మందు తాగిన వ్యక్తి యొక్క మాటల్ని ఎవరైనా సరే సీరియస్‌గా తీసుకుంటారా? ఆ మాటలకి ఎవరైనా విలువిస్తారా? ఇవ్వరు ఎవరు ప్రభుజీ. ఎవరు ప్రభుజీ. ఎవరు విలువివ్వరు ఆ మాటలకి. హ్మ్. అదే మందు తాగే వ్యక్తే. కానీ ఏంటి మందు తాగలేదు. చాలా రోజుల నుంచి మానేశాడు. అప్పుడు అతను మాట్లాడినటువంటి మాటకి విలువిస్తారా? విలువివ్వరా? ఇస్తారు ప్రభుజీ అప్పుడు. అప్పుడు విలువిస్తారు. సో, అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఆయన మాయ యొక్క ఆధీనంలో లేడు ఆయన. మనమందరం మాయ ఆధీనంలో ఉన్నాము. సో, కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటలు గాని, మనం మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయి అవి? ఆ యొక్క మందు తాగిన వాడు మాట్లాడేటువంటి మాటలనమాట. హ్మ్. అందులో చాలా తప్పులుండొచ్చు. 4 రకాలైనటువంటి డిఫెక్ట్స్, తప్పులు అన్నీ కూడా ఉండొచ్చు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆయన మాయ ఆధీనంలో లేరు. కాబట్టి ఆయన మాట్లాడేటువంటి మాటలు ఎంతో విలువైనవి. ఇంకా ఏమిటి? ఆ మాట్లాడేటువంటి మాటలు పరిపూర్ణమైనటువంటివి. దేశ, కాల, మాన పరిస్థితులకి అతీతమైనటువంటివి. ఇంకా చెప్పాలి అంటే గనక ఆయన మాట్లాడేటువంటి మాటలు అన్నీ కూడా మాయకి అతీతమైనటువంటివి. సో, అప్పుడు మనకు అర్థమవుతుందనమాట శ్రీకృష్ణ భగవానుడు చెప్పేటువంటి మాటలేమిటి? అవి పూర్తిగా ఆధ్యాత్మికము. కాబట్టి ఆయన అందుకే భగవద్గీతకి ఎందుకంత విలువుంది? ఎందుకంటే గనక శ్రీకృష్ణ భగవానుడు మాయ మాయాధీశుడు. మాయకి యజమాని చెప్తున్నారు. ఆయన మీద ఎటువంటి మాయా ప్రభావం ఉండదు. అందుకే భగవద్గీతకి అంతటి విలువ. కానీ దురదృష్టం ఏంటంటే గనక మాయావాదులు ఏం చేస్తారు? ఆయన మాట్లాడినటువంటి మాటల్ని కూడా సంస్కృతాన్ని వాళ్ళ యొక్క పదజాలంతో, తర్కంతో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వక్రీకరిస్తూ ఉంటారు. వక్రీకరించి వక్ర భాష్యం చెప్తూ ఉంటారు. వక్ర భాష్యం వాళ్ళకిష్టం వచ్చినట్లు వాళ్ళు చెప్తూ ఉంటారు. పేరుకి పైన భగవద్గీత అని చెప్పి చెప్తారు. కానీ వాళ్ళు లోపల చెప్పేదంతా కూడా ఏమిటి? వాళ్ళ గీత. వాళ్ళ గీత అన్నమాట. సో, కాబట్టి అటువంటి భగవద్గీతలు చదవకూడదు మనము. మనము భగవంతుడిచ్చినటువంటి భగవద్గీత యథాతథముగా ప్రస్తుతము చేసినటువంటి యొక్క భగవద్గీతను మనం స్వీకరించాలి. సో, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? ఈ యొక్క శరీరం ఏమవుతుంది మనకి ప్రస్తుతం ఉన్నటువంటి శ్లోకంలో ఏం చెప్తున్నారు? దేహినోస్మిన్ యథా దేహే. యొక్క శరీరంలో ఉన్నటువంటి దేహధారి బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి ముదసలి ప్రాయమునకు క్రమముగా చనురీతి మరణానంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు మోహము నొందడు. ఇక్కడ ధీరుడు. సో, ఎవరు ధీరుడు? చాలా సార్లు వస్తుంది ఈ యొక్క పదం మనకి శాస్త్రాల్లో.
సో నిజమైనటువంటి ధీరుడు అనేటువంటి వాడు ఎవరు? ఎవరికైతే కనుక ఈ యొక్క ఆత్మ, పరమాత్మ వీళ్ళిద్దరి గురించి కూడా ఆయనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఎవరికైతే ఉంటుంది, ఆత్మ యొక్క స్థితి ఏమిటి, పరమాత్మ యొక్క స్థితి ఏమిటి అనేటువంటి జ్ఞానం ఎవరికైతే తెలుస్తుంది, అదే విధంగా యొక్క ప్రకృతి, భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి ఈ రెండింటి గురించి కూడా తెలిసిన వ్యక్తిని ఏమంటారు? ధీర అని అంటారనమాట. సో దానికి డెఫినేషన్ ఇక్కడ ఏం చెప్తున్నారు? అట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు మోహము నందడు. సో కాబట్టి ధీరుడు యొక్క లక్షణం ఏమిటి? ధీరుడు ఎప్పుడూ కూడా కలత చెందడు. దేని పట్ల కలత చెందడు? ఏమిటి ఆ యొక్క ధీరుడు? ఎలా అయితే గనక ఆత్మ ఏం చేస్తుంది? బాల్యంలో ఒక రకంగా ఉంటుంది శరీరం. సో ఒక రకంగా చూస్తే గనక మనకే అర్థమవుతుంది. మన యొక్క శరీరం అనేటువంటిది మార్పు చెందుతూనే ఉంది. ప్రతి క్షణము కూడా మారుతూనే ఉంది. ప్రతి క్షణము కూడా మన శరీరంలో ఉన్నటువంటి కణాలు కొన్ని వేల కణాలు చచ్చిపోతూ ఉన్నాయి. కొత్తవి వస్తూ ఉన్నాయి. సో శరీరం అనేటువంటిది మనం అనుకుంటాం బానే ఉంది అంతా అని చెప్పి. కానీ ఎన్నో కణాలు చచ్చిపోతూ ఉన్నాయి. మళ్ళీ కొత్తవి పుడుతూ ఉన్నాయి ఆ శరీరంలో. అదేవిధంగా శరీరం అనేటువంటిది మార్పు చెందుతూ ఉంటుంది. సో మనం పుట్టినప్పుడు చిన్నగా ఉంటాము. కనీసం బోర్లా పడడం కూడా రాదు. ఆ తర్వాత మెల్లగా బోర్లా పడడం నేర్చుకుంటాము. ఆ తర్వాత మెల్లగా పాకడం నేర్చుకుంటాము. తర్వాత మెల్లగా కష్టపడి నడవడం నేర్చుకుంటాము. తర్వాత పరిగెత్తడం నేర్చుకుంటాము. మెల్లగా మనం పెద్దవుతాము. బాలుడి నుంచి మనం యవ్వనంలోకి వెళ్తాము. యవ్వనంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఇంకా పెద్దవుతాము. పెద్దయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మనం ప్రత్యుత్పత్తి చేయడం మొదలు పెడతాము. ప్రత్యుత్పత్తి చేసిన తర్వాత కొంత అదే స్థాయిలో ఉంటాము. ఉన్న తర్వాత మళ్ళీ ముసలితనం వస్తుంది. ముసలితనం వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మన యొక్క శరీరావయవాలు, ఇంద్రియాలు అన్నీ కూడా పటుత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి? మెల్లమెల్లగా క్షీణిస్తూ ఉంటాయి. క్షీణిస్తూ ఏమవుతుంది? శరీరము ఒకరోజు నాశనం అయిపోతుంది. మరణం వస్తుంది. సో మరణం వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? ఈ యొక్క జీవాత్మ మళ్ళీ వేరొక శరీరాన్ని తీసుకుంటుంది. సో మామూలుగా అయితే గనక తెలివి లేనటువంటి వాళ్ళు ఏమవుతూ ఉంటారు? అయ్యో! 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 మరణించాడు. చనిపోయాడు. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కానీ ధీరుడైనటువంటి వాడు ఏమవుతుంది? ఎలా అయితే గనక వాడు చిన్నప్పటి నుంచి పెద్దోడయ్యాడో, యవ్వనానికొచ్చాడో, యవ్వనం నుంచి యొక్క ముదిసెలి ప్రాయానికొచ్చాడో, అలాగే ఏమైంది ఇప్పుడు? శరీరాన్ని వదిలిపెట్టేశాడు. కాబట్టి వేరే శరీరం తీసుకుంటాడులే. సో ఆత్మ అనేటువంటిది ఎప్పుడు కూడా నాశనం అవ్వదు అనేటువంటి ఆ యొక్క జ్ఞానం తెలుసున్నటువంటి వ్యక్తి ఏమవుతుంది? కొంచెం బాధపడతాడు. ఓకే. ఇటువంటి మంచి వ్యక్తి లేకపోతే యొక్క సాంగత్యం నేను కోల్పోయాను. సో ఆయన యొక్క అసోసియేషన్ తీసుకోలేకపోయాను. సో నా మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. కానీ అటువంటి వ్యక్తి వెళ్ళిపోయారు. కానీ ఏం చేస్తామని చెప్పి కొంచెం మనసులో కొంచెం గ్లాని కలిగినా సరే ఆయన దాన్ని తమాయించుకొని మళ్ళీ ధైర్యంగా, స్థిరంగా ఉండగలరు. అటువంటి వ్యక్తిని ఏమంటారు? యొక్క ధీరుడు అని అంటారనమాట. సో ఇక్కడ అర్జునుడు ఎవరి గురించి బాగా కన్సర్న్డ్ అయినా? భీష్ముడు, ద్రోణుడు గురించి. మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఎక్కువ ఎవరు అయినా భీష్ముడు, ద్రోణుడు గురించి అన్నమాట. ఎందుకంటే కనుక భీష్ముడు తాతగారు ఆయనకి. అర్జునుడికి ఏమవుతుందంటే కనుక చిన్నప్పుడు భీష్ముడు ఎంత ప్రేమాభిమానాలు చూపించారు అని అంటే కనుక అర్జునుడి పైన. సో అర్జునుడు ఒక వయసు వచ్చేదాకా కూడా అనుకుంటాడు భీష్ముడే నా తండ్రేమో అని అనుకుంటారనమాట. అంతలాగా అర్జునుడిని ఆయన చేరదీశారనమాట భీష్ముడు. సో ఆ తర్వాత పెద్దయ్యాక అర్థమైంది ఈయన నా తండ్రి కాదు, ఈయన మా తాతగారు అని చెప్పి ఆ విషయము ఆ తర్వాత అర్థమైంది అనమాట ఆయన. సో అంటే అర్జునుడికి భీష్ముడికి ఎంత సన్నిహిత సంబంధం ఉంది, ప్రేమాభిమానాలు ఉన్నాయి అంటే కనుక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే కనుక మరి ధృతరాష్ట్రుడు ఆ విధంగా వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటే కనుక భీష్ముడే వాళ్ళకి అన్ని కూడా కావలసినవన్నీ కూడా ఆయనే అరేంజ్ చేసి చక్కగా వాళ్ళ యొక్క సంరక్షణ, పోషణ, శిక్షణ అన్ని కూడా భీష్ముడే చేశారన్నమాట. సో అలాంటి భీష్ముడిని ఇప్పుడు చంపాలి అని అంటే కనుక అర్జునుడికి ఏమైంది? బాగా గ్లాని కలిగింది, కష్టం కలిగింది. ఇంకా ద్రోణుడు అంటే కనుక గురువుగారు.
సో అర్జునుడు ద్రోణాచార్యుడికి ఏంటి ఫేవరెట్, ప్రియ శిష్యుడు. సో ఎవరికి నేర్పనటువంటి విద్యలన్నీ కూడా ద్రోణాచార్యుడు ఎవరికి నేర్పారు? అర్జునుడికి నేర్పారు. సో అశ్వత్థామ కూడా ఒకసారి బ్రహ్మశిర విద్య ద్రోణాచార్యుడు నేర్పుతూ ఉంటే కనుక అశ్వత్థామ కూడా వచ్చి నాకు ఇవ్వాలి, నాకు చెప్పండి అని చెప్పేసి చాలా మారం చేస్తాడు ఆయన. ద్రోణాచార్యుడికి తెలుసు వీడికి అర్హత లేదు అని చెప్పేసి, అయినా సరే బాగా మారం చేస్తున్నాడు అని చెప్పేసి ఏం చేస్తారు, ఆ యొక్క బ్రహ్మ శిర వెపన్ గురించి ఆయన కూడా ఆ యొక్క ఉపదేశం ఇస్తారనమాట. కానీ ఏమవుతుంది, దాన్ని ఉపసంహరించడం నేర్పరు అనమాట. అర్జునుడికి మాత్రమే ఆ యొక్క బ్రహ్మశిర విద్యని ఉపసంహరించడం, ప్రయోగించడం, ఉపసంహరించడం రెండు కూడా ముఖ్యం, అది నేర్పుతారనమాట. సో అటువంటి భీష్ముడు ద్రోణాచార్యుడి గురించి ఆయన బాగా కన్సర్న్డ్ కాబట్టి సో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారనమాట. సో భీష్ముడు ద్రోణాచార్యుడు ఇద్దరు కూడా ఏమిటి, వాళ్ళిద్దరూ కూడాను చాలా మంచి ఆత్మలు, మంచి వాళ్ళిద్దరూ కూడాను. వాళ్ళకి ఈ యొక్క శరీరాన్ని వదిలిపెడితే కనుక, ఒకవేళ నువ్వు యుద్ధంలో వాళ్ళని సంహరిస్తే కనుక ఏమవుతుంది, వాళ్ళ ఈ శరీరాన్ని వదిలిపెడతారు. ఇప్పుడే వాళ్ళకి చాలా వయసు అయిపోయింది కాబట్టి చాలా శిథిల స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క శరీరాన్ని వదిలిపెడితే కనుక వాళ్ళకి కొత్త శరీరం వస్తుంది. ఆ కొత్త శరీరం కూడా ఎక్కడ వస్తుంది, వాళ్ళకి మంచి ఆత్మలు కాబట్టి, వాళ్ళు పుణ్యాత్ములు కాబట్టి వాళ్ళకి మోక్షమైనా లభించవచ్చు, ఆధ్యాత్మిక శరీరమైనా లభించవచ్చు, లేకపోతే కనుక స్వర్గంలో వాళ్ళకి శరీరమైనా లభించవచ్చు, స్వర్గవాసమైనా లభించవచ్చు. సో కాబట్టి ఆ విధంగా నేను వాళ్ళని చంపుతున్నాను అని చెప్పి నువ్వు అనుకున్నా సరే వాళ్ళకు వచ్చేటువంటి శరీరాలు ఏం శరీరాలు వస్తాయి, వాళ్ళకి ఉన్నతమైనటువంటి శరీరాలు వస్తాయి. సో కాబట్టి యుద్ధంలో వాళ్ళని నువ్వు చంపేస్తున్నాను అని చెప్పేసి ఏమాత్రము కూడా నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, సో అనేటువంటి విషయము చెప్తారనమాట. సో ఇక్కడ ధీరుడు అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి మోహానికి గురి అవ్వడు. ఇక్కడ మళ్ళీ ప్రభుపాద్ గారు ఏం చెప్తారు అని అంటే కనుక, చాలా చోట్ల ప్రభుపాద్ గారి పుస్తకాల్లో చూస్తే ఎక్కడైతే కనుక మనకి శాస్త్రం భగవద్గీత శ్రీమద్ భాగవతం చెప్తుందో ఈ యొక్క మాయావాదుల సిద్ధాంతానికి విరుద్ధంగా మన యొక్క వైష్ణవ సిద్ధాంతము ఎక్కడైతే కనుక చెప్తుందో అక్కడ ప్రభుపాద్ గారు వెంటనే ఏం చేస్తారు, మనకి ఎంఫసిస్ చేస్తారు, చెప్తారనమాట. సో మాయావాదులు ఇలా అంటారు. సో ప్రభుపాద్ గారి యొక్క పుస్తకాలు రాసే విధానం ఎలా ఉంటుంది అంటే కనుక, సరిగ్గా మీరు కనుక కాన్సన్ట్రేట్ చేసి చదివితే ప్రభుపాద్ గారు ఒక చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టి, ఆయన ఇలాంటి టీచర్ అయితే కనుక ఎలా చెప్తారు, ఎగ్జామ్ లో ఇలాంటి ప్రశ్న వస్తుంది, ఈ ప్రశ్న వచ్చినప్పుడు నువ్వు ఈ విధంగా సమాధానం రాయాలి అని చెప్పి టీచర్ గారు ఎలా అయితే చెప్తారో, గురువు ఎలా అయితే చెప్తారో, ప్రభుపాద్ గారు కూడా అంతే ప్రేమతోటి మనకు చెప్తారనమాట. సో మాయావాదులు వస్తారు, వాళ్ళు ఇటువంటి ప్రశ్న వేయొచ్చు, వేసినప్పుడు దానికి సమాధానం ఇది నాయన అని చెప్పేసి మనకి చెప్తారనమాట. ప్రభుపాద్ గారు ఎలా అంటే కనుక ప్రశ్న ఆయనే వేస్తారు, వేసిన తర్వాత ఆయనే సమాధానం కూడా చెప్తారనమాట, అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు. కానీ ఏంటంటే మనకున్నటువంటి తెలివితేటలకి అరటిపండు వలిచి నోట్లో పెట్టినా సరే మనకి అర్థం అవ్వట్లేదు అనమాట, ఎందుకంటే మనవి మట్టి బుర్రలు కాబట్టి. అయినా సరే మనకి ఎంత కుదిరితే కనుక అంత మనము అర్థం చేసుకోవడానికి వాటిని ప్రయత్నించాలి అనమాట. సిద్ధాంత పరంగా అయినా సరే, సిద్ధాంతాలు మాకెందుకంటే మేము భక్తి చేసుకుంటే చాలు, మంచిదే భక్తి చేసుకుంటే చాలు, కానీ రేపు పొద్దున్న వచ్చి మిమ్మల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే కనుక మీకు సిద్ధాంతం కూడా ముఖ్యమే అనమాట. అంటే భక్తికి సపోర్ట్ చేస్తుంది అంతే. సో మీ భక్తి పాడవకుండా మిమ్మల్ని కాపాడుతుంది అనమాట. సో అందుకే భగవద్గీతలో చివరి సెక్షన్ ఏంటి, జ్ఞాన సెక్షన్. సో మొట్టమొదటి సెక్షన్ ఏమిటి, కర్మ సెక్షన్, మధ్యలో భక్తి సెక్షన్, చివరిలో ఉండేటువంటిది జ్ఞానం సెక్షన్. సో జ్ఞానం కూడా ముఖ్యం అన్నమాట మనకి, ఎందుకంటే రేపొద్దున ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మీరు చేస్తుంది తప్పు అని చెప్పారనుకోండి, మన దగ్గర సమాధానం ఉండదు, తర్కం ఉండదు. సో మాయావాదులు ఏం చెప్తూ ఉంటారు, వాళ్ళు ఈ యొక్క ఆత్మ మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళ బేసిక్ ఫండా ఏంటి, సో ఆత్మ అనేటువంటిది ముక్తి వచ్చిన తర్వాత కలిసిపోతుంది, ఎక్కడ పరమాత్మలో కలిసిపోతుంది. సో జీవాత్మకి అస్తిత్వం అనేదే ఉండదు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో, శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు, ఈ యొక్క దేహధారి శరీరాన్ని మారుస్తూ ఉంటాడు, శరీరం మార్పు చెందుతూ ఉంటుంది. సో కానీ ఏమవుతుంది, ఆ తర్వాత ఒక సమయం వచ్చిన తర్వాత
ఆయన ఈ శరీరాన్ని వదిలిపెట్టి వేరొక శరీరాన్ని తీసుకుంటారు. మాయావాదులు ఏం చెప్తారు? మరణం వచ్చిన తర్వాత ఏం చేస్తారు? పరమాత్మలో కలిసిపోతారు అని చెప్తున్నారు. సో కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడు మరణానంతరము వేరొక దేహమును పొందును. అంటే ఏమిటి? ముక్తి రాకపోతే కనుక మళ్ళీ వేరొక శరీరాల్ని తీసుకుంటూ ఉంటాడు. ఇంకా దీనికి ఏంటి అనంటే కనుక మనకి ఇంతకు ముందు శ్లోకంలో కూడా మనకి చెప్పడం జరిగింది. సో నువ్వు గాని, నేను గాని, రాజులు గాని ఎవరు నిలిచి ఉండనటువంటి సమయం లేదు. అంటే కనుక వీళ్ళేం చెప్తారు? ఆత్మ అనేటువంటిది భగవంతుడిలో కలిసిపోతుంది. సో ఒకటి కలిసిపోతుంది అనంటే గనక దానికి ముందేమిటి? ఏదో ఒక సమయంలో అది విడిపోయి ఉండాలి గదా! హ్మ్. ఒక కుటుంబం ఉంది. కుటుంబం విడిపోయింది అనంటే గనక ఏమిటి? అంతకు ముందున్న స్థితిలో ఎప్పుడో ఒక సమయంలో వాళ్ళు కలిసున్నట్టే కదా! అంతకు ముందున్న సమయంలో వాళ్ళు కలిసున్నట్టే. కానీ భగవద్గీతలో ఏం చెప్తున్నారు మనకి? వచ్చేటువంటి శ్లోకాల్లో కూడా మనం చూస్తాం అన్నమాట. సో, ఆత్మని ఎవరు కూడా కట్ చేయలేరు.